హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం యూనిట్ 4 రెక్టిలినియర్ మోషన్ అండ్ కర్విలినియర్ మోషన్ ఆఫ్ ద పార్టికల్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్ అనమాట. ఇంట్రడక్షన్, ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్. మనకి రెక్టిలినియర్ కర్విలినియర్ మోషన్ ఆఫ్ ద పార్టికల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ 2 డెఫినేషన్స్లో కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్. కైనమాటిక్స్ వచ్చేసి మన ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ ఇన్ మోషన్ వితౌట్ ఎనీ రెఫరెన్స్ టు ద ఫోర్సెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మోషన్ ఈజ్ నోన్ యాజ్ కైనమాటిక్స్. కైనమాటిక్స్లో మనము ఎప్పుడైనా కానీ బాడీస్ అనేది మోషన్లో ఉన్నప్పుడు బాడీ యొక్క ఫోర్స్ని కన్సిడర్ చేయం. మనం బాడీ ఎంత వెలాసిటీలో వెళ్తుంది, ఎంత యాక్సలరేషన్లో వెళ్తుంది, ఎంత టైంలో రీచ్ చేసింది, వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫోర్సెస్ని కానీ మాసెస్ని కానీ కన్సిడర్ చేయం దీంట్లో కైనమాటిక్స్లో. కాబట్టి ఇది ఏమి చూడండి, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్. ఓకేనా, కైనమాటిక్స్ వచ్చేసి బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ ఇన్ మోషన్ వితౌట్ రెఫరెన్స్ టు ద ఫోర్సెస్. ఇక్కడ చూడండి, వితౌట్ రెఫరెన్స్ టు ద ఫోర్సెస్ అండ్ మాసెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మోషన్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ కైనమాటిక్స్. సో మనకి సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఈ కైనమాటిక్స్లో వచ్చేసి టోటల్ V = U + AT, V² = U² + 2AS, S = UT + ½ ఇక్కడ మనకి స్మాల్ u ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది, V వచ్చేసి ఫైనల్ వెలాసిటీ, A వచ్చేసి యాక్సలరేషన్, T వచ్చేసి మనకు టైం అవుతుంది. ఇక్కడ S వచ్చేసి డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ సూచిస్తుంది అనమాట. ఓకే, ఇది దీని యొక్క నోటేషన్స్. నెక్స్ట్ కైనెటిక్స్కి పక్క ఆపోజిట్ కైనమాటిక్స్ అనమాట. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్. ఇవి రెండు డైనమిక్స్ బ్రాంచ్ సంబంధించిన అనమాట. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ ఇన్ మోషన్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ మనం ఫోర్స్ని కన్సిడర్ చేయం. అంటే ఇది చూడండి, వితౌట్ ఎనీ రెఫరెన్స్ టు ద ఫోర్సెస్, ఇక్కడ విత్ రెఫరెన్స్ టు ద ఫోర్సెస్, అంటే విత్ అప్లికేషన్ టు ద ఫోర్సెస్ అనమాట. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ ఇన్ మోషన్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్, విచ్ ఈస్ నోన్ యాజ్ కైనెటిక్స్ అంటామన్నమాట. కైనెటిక్స్లో మనము మాస్ని ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తాం. కాబట్టి దీని యొక్క ఈక్వేషన్స్ కూడా సపరేట్ ఉంటాయి. KE అంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ × mv². ఇక్కడ M వచ్చేసి మాస్, B వచ్చేసి వెలాసిటీ. ఓకేనా, నెక్స్ట్ F = ma, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా, ఇది అనమాట కైనెటిక్స్ అంటే. మనకి సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కైనమాటిక్స్ చూసాం. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. డిస్టెన్స్ అంటే ఏమి, వెలాసిటీ అంటే ఏమి, యాక్సలరేషన్ అంటే ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కైనమాటిక్స్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అంటే మీన్స్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ డ్యూరింగ్ విచ్ ద పార్టికల్ రిమైన్స్ ఇన్ ద మోషన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. లేదంటే ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇది చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ డ్యూరింగ్ విచ్ ది పార్టికల్ రిమైనింగ్ ఇన్ మోషన్. అంటే సపోజ్ A to B స్ట్రైట్ లైన్లో ఉందనుకున్నాను, A to B మధ్య డిస్టెన్స్ ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ది డిఫరెన్స్ బిట్వీన్ ద A to B ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒకవేళ A to B వచ్చేసి మనకి డిఫరెంట్ డైరెక్షన్లో ఉందనుకో, దాన్ని డిస్ప్లేస్మెంట్ అన్నాం, డిస్టెన్స్ అని అంటాం. నెక్స్ట్ ఇది దీన్ని మనం Sతో డినోట్ చేస్తాం, లేదంటే Xతో డినోట్ చేస్తాం, x2 - x1. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ వచ్చేసి మీటర్స్. మనం మామూలుగా డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఓకేనా, ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా వచ్చేసి మనకి SR అంటే డిస్ప్లేస్మెంట్ని Sతో కానీ Xతో కానీ డినోట్ చేస్తారు, ఈక్వల్ టు x2 - x1. దీని యొక్క యూనిట్స్ ఏమి, మీటర్స్. ఓకేనా, నెక్స్ట్ స్పీడ్ అంటే ఏమి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం. It is defined as the distance travelled with respect to time taken is known as speed. Speed units km/h లేదంటే m/s. km/h లేదంటే m/s. మనకి స్పీడ్ ఫార్ములా ఏంది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకు డిస్టెన్స్ కావాలనుకో, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి వెలాసిటీ అంటే ఏమి, the rate of change of displacement with respect to time is known as velocity. The velocity of units వచ్చేసి మనకి m/s. ఓకేనా, V = dx/dt, that equal to units of velocity equal to m/s. The rate of change of displacement with respect to time is known as velocity. The velocity of units is m/s లేదా km/h. దీని యొక్క ఫార్ములా వచ్చేసి V = dx/dt, m/s యూనిట్స్. ఓకేనా, dx అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట. డిస్ప్లేస్మెంట్ అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, దాన్ని మనం dxతో డిఫైన్ చేస్తాం. V = dx/dt, ది యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ m/s.
నెక్స్ట్ యాక్సలరేషన్. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేషన్. ది యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వెలాసిటీకి ఏమో మీటర్ పర్ సెకండ్ ఓన్లీ, దీంట్లో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో వెలాసిటీని ఎలా డిరైవ్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా, కాబట్టి డివి విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి డిటి. డివి బై డిటి మనం డి బై డిటీని కామన్ తీసుకొని వి ప్లేస్లో డిఎక్స్ బై డిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వీటిని మల్టిప్లికేషన్ చేస్తే డి స్క్వేర్ ఎక్స్ బై డి స్క్వేర్ డిటి స్క్వేర్ అవుతుంది, డిటి స్క్వేర్ అవుతుంది. ఓకేనా, దీన్ని మనం యాక్సలరేషన్ అంటాం. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ డిస్టెన్స్ చూడండి. ది కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్. ది కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్. ఇట్ ఈస్ స్కేలర్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ, డిస్టెన్స్ స్కేలర్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ స్పీడ్ అంటే ఏంది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ఏంటి డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అనమాట. ది యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ మీటర్ పర్ కిలోమీటర్ అనమాట. డిస్టెన్స్ వచ్చేసి మీటర్ కిలోమీటర్ ఇస్తాం. నెక్స్ట్ రిటార్డేషన్ అంటే ఏంది, నెగిటివ్ యాక్సలరేషన్ అన్న రిటార్డేషన్ డిస్టిలేషన్ రెండు ఒకటే. రిటార్డేషన్ ఇస్ ద రిడక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ వేర్ అన్ ఆబ్జెక్ట్ వెలాసిటీ డిక్రీజెస్ ఓవర్ టైం విచ్ ఈజ్ నెగిటివ్ యాక్సలరేషన్ ఆర్ డిసిలరేషన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై మైనస్ ఏ. యాక్సలరేషన్ దేంతో డినోటిస్తాం, స్మాల్ ఏతో డినోటిస్తాం. అలాగే రిటార్డేషన్ దేంతో డినోటిస్తాం, మైనస్ ఏతో డినోటిస్తాం. ఎందుకు, రిటార్డేషన్ అంటే ఏమైంది, రిడక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ వేర్ అన్ ఆబ్జెక్ట్ వెలాసిటీ డిక్రీజెస్ ఓవర్ టైం. అంటే వెలాసిటీ డిక్రీజ్ చేసినప్పుడు మనకి యాక్సలరేషన్ తగ్గుతుంది. యాక్సలరేషన్ తగ్గితే మనం ఏం చేస్తాం, నెగిటివ్ యాక్సలరేషన్గా తీసుకుంటాం, దాన్ని మనం మైనస్ ఏ తీసుకుంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఓవర్ టైం రిజల్టింగ్ ఇన్ డిక్రీజింగ్ స్పీడ్. అంటే ఇప్పుడు వెలాసిటీ తగ్గిస్తే ఏమవుతుంది, స్పీడ్ తగ్గుతుంది, కాబట్టి యాక్సలరేషన్ తగ్గినట్టే కదా. ఏ ఈక్వల్ టు యూ మైనస్ వి బై టీ. యూనిట్స్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్కి ఏదైతే ఉంటుందో అదే, ఎందుకంటే యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది, అంటే యాక్సలరేషన్ తగ్గిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి యూనిట్ సేమ్ చేంజ్ అవ్వు. యాక్సలరేషన్ కదా అది కూడా, ఏమంటే నెగిటివ్ యాక్సలరేషన్. ఈ యూనిట్ సేమ్ చేంజ్ అవ్వు అనమాట. దీన్ని రిటార్డేషన్ అంటాం. నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేస్తే మనకి రెక్టిలీనియర్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే ది మోషన్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ స్ట్రైట్ లైన్ పాత్ ఈజ్ నోన్ యాజ్ రెక్టిలీనియర్ మోషన్. ఏదైనా ఒక పార్టికల్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే దాన్నే రెక్టిలీనియర్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోషన్ ఆఫ్ ద వెహికల్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ హైవే, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్, కారు కానీ బైక్ కానీ నెక్స్ట్ ట్రక్ కానీ ఒక హైవే మీద, హైవేస్ ఎప్పుడు ఎక్కడైనా ఎలా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. ఆ హైవే మీద మూవ్ అయితే ఆ యొక్క పాత్ని, ఆ యొక్క మోషన్ ఏమంటామంటే మనము రెక్టిలీనియర్ మోషన్ అంటాం. నెక్స్ట్ బాల్ ఆర్ స్టోన్ రిలీజ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ద బిల్డింగ్. అంతే కదా, ఒక బిల్డింగ్ పై నుంచి మనము బిల్డింగ్ పైకి ఎక్కి దానిపై నుంచి ఒక స్టోన్ కానీ బాల్ కానీ పైనుంచి విసిరామనుకో, అది ఏ విధంగా కిందకి చేరుకుంటుంది, స్ట్రైట్ లైన్ వేలో వర్టికల్గా కిందకి చేరుతుంది. దాన్ని కూడా మనం రెక్టిలీనియర్ మోషన్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెక్టిలీనియర్ మోషన్ 3 టైప్స్ ఉంటాయి. యూనిఫామ్ వెలాసిటీ మోషన్, యూవీఎం అంటాం. ఏ ఈక్వల్ టు యాక్సలరేషన్ 0 ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్, యూవీఎం యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. వేరియబుల్ యాక్సలరేషన్ మోషన్, యూవీఎం యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉండదు. కాబట్టి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. 3 టైప్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లాంగర్ క్వశ్చన్స్ కదా. లాంగర్ క్వశ్చన్స్ అంటే మనకి చూస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్. దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు, 10 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్. ఏ స్మాల్ స్టీల్ బాల్ ఈ షార్ట్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ 25 మీటర్ అబోవ్ ద గ్రౌండ్. ఏం చేసినాడు, ఒక స్టీల్ బాల్ తీసుకొని బిల్డింగ్ పైకి ఎక్కి, ఆ బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుంది, 25 మీటర్స్ ఉంటుంది. ఒక స్టీల్ బాల్ తీసుకొని బిల్డింగ్ పైకి ఎక్కినాడు అనమాట. బిల్డింగ్ పైకి ఎక్కినాడు, బిల్డింగ్ పై నుంచి పైకి వర్టికల్గా అప్వర్డ్గా విస్తున్నాడు, త్రో చేసినాడు. ఆ బిల్డింగ్ హైట్ ఎంత ఉంది, 25 మీటర్ అబోవ్ ద గ్రౌండ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ. ఎంత వెలాసిటీతో త్రో చేశాడు, 18 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పైకి విస్తున్నాడు అనమాట. అప్పుడు పైకి విసిరినప్పుడు కండిషన్ ఏం కనుక్కోమన్నాడు అంటే, ఇన్ వాట్ టైం ఇట్ విల్ రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఏ టైంలో అది మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యింది స్టీల్ బాల్ అని కనుక్కోవాలా. హౌ హై అబోవ్ ద బిల్డింగ్ విల్ ద బాల్ రైజ్. బిల్డింగ్ నుంచి ఎంత హైట్లో ఆ బాల్ అనేది పైకి వెళ్ళింది అది కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలా. నెక్స్ట్ కంప్యూట్ ద వెలాసిటీ విత్ విచ్ ఇట్ విల్ స్ట్రైక్ ద గ్రౌండ్ అండ్ టోటల్ టైమ్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్. మనం వెలాసిటీ మొత్తం కనుక్కోవాలి. మనం ఆ స్టీల్ బాల్ని బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి విసిరినప్పుడు అది మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేంత వరకు అప్పుడు ఒక వెలాసిటీ,
మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కింద పడిన తర్వాత దాని యొక్క వెలాసిటీ రెండింటిని కనుక్కోమన్నాడు ఇక్కడ. ఓకేనా, గివెన్ డేటా. ఫస్ట్ మనకి చూడండి, డయాగ్రామ్ చూడండి. ఇది గ్రౌండ్ లెవెల్, ఇది ఒక బిల్డింగ్ యొక్క హైట్ వచ్చేసి 25 మీటర్. బిల్డింగ్ పైకి ఎక్కేసి మనము స్టీల్ బాల్ని వర్టికల్గా అప్వర్డ్గా త్రో చేసినాం. అప్పుడు ఏమవుతుంది, వర్టికల్గా పైకి వెళ్తుంది. అది పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చోట మనకి వెలాసిటీ ఆఫ్ ద స్టీల్ బాల్ అనేది 0 అవుతుంది. అప్పుడు V = 0 అవుతుంది. ఇక్కడ U = అంటే ఇనిషియల్ వెలాసిటీ కదా, U = 18 మీటర్ పర్ సెకండ్. పైకి మ్యాక్సిమం హైట్ చేరిన తర్వాత ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఏమవుతుంది, డ్యూ టు ద గ్రావిటీ వల్ల మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఓకేనా, బాల్ అనేది కిందకు వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఎంత టైంలో అది మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది, ఎంత వెలాసిటీ పట్టింది మనకి. ఓకేనా, అది కనుక్కోవాలి. టోటల్ హైట్ ఎంత, ఇదంతా కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రమ్ ద అప్వర్డ్ మోషన్ ఇనిషియల్ వెలాసిటీ U = 18 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ బాల్ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఫైనల్ వెలాసిటీ V = 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్పుడు మనకి యాక్సలరేషన్ ఎలా ఉంది, యాక్సలరేషన్ అంటే గ్రావిటేషన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం విసిరినాం కదా. గ్రావిటేషన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో బాల్ మూవ్ అయింది కాబట్టి A = -g అవుతుంది. ఓకేనా, A = -g. -g అంటే ఏంది, గ్రావిటేషనల్ ఫోర్స్. సో A = -g అవుతుంది, -9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో S ఏమవుతుంది, h అవుతుంది. హైట్ S = h అవుతుంది. S అంటే మామూలుగా డిస్ప్లేస్మెంట్. హార్జెంటల్గా మూవ్ అయితే డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాం. అలాగే వర్టికల్గా మూవ్మెంట్ ఉంటే దాన్ని ఏమంటాం, హైట్ తీసుకుంటాం. కాబట్టి డిస్ప్లేస్మెంట్ = హైట్ అయిపోతుంది అనమాట. సో హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ T1 బి ద టైం టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఇక్కడ T1 అని ఎందుకు తీసుకున్నాం, 2 టైమ్స్ కనుక్కోవాలన్నమాట. బాల్ విసిరినప్పటి నుంచి మ్యాక్సిమం హైట్ చేరేంత వరకు ఎంత టైం పట్టింది, మళ్ళీ అక్కడి నుంచి కిందకి గ్రౌండ్ స్ట్రైక్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టింది. సో బాల్ పై కింద మన బిల్డింగ్ పై నుంచి విసిరినప్పుడు మ్యాక్సిమం హైట్ చేరేంత వరకు టైంని T1 అనుకుంటాం. అక్కడి నుంచి వెలాసిటీ 0 అయ్యి కింద పడేంత వరకు టైం T2 అనుకుంటాం. కాబట్టి T1 బి ద టైం టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్. మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. ఏది 4th యూనిట్లో U = U + AT, V² - U² 2AS, S = UT + ½ AT². మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ V = U + AT. ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ ఏమైంది, 0 అయింది. ఇనిషియల్ వెలాసిటీ 18 మైనస్ ఇక్కడ A ఏమవుతుంది, -g అవుతుంది. ఎందుకంటే స్టీల్ బాల్ అనేది వర్టికల్ డైరెక్షన్లో పైకి పోతుంది, అంటే ఆ గ్రావిటేషన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. కాబట్టి -g తీసుకుంటాం. -9.8 ఇంటూ T ప్లేస్లో T1 అనుకుంటాం. సో T1 = 1.83 సెకండ్స్. అంటే బాల్ మనం బిల్డింగ్ పై నుంచి విసిరినప్పుడు అది మ్యాక్సిమం హైట్, అంటే మ్యాక్సిమం హైట్ చేరడానికి ఎంత టైం పట్టిందంటే 1.83 సెకండ్స్ పట్టింది. అంటే అప్రాక్సిమేట్లీ 2 సెకండ్స్ పట్టింది. ఎంత ఫాస్ట్గా ఇచ్చినాడు. ఫ్రమ్ ద రిలేషన్ నెక్స్ట్ ఏం కనుక్కున్నాడు, V² - U² = 2AS. V² అంటే ఏంది, మనకి ఫైనల్ వెలాసిటీ 0, బట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇనిషియల్ వెలాసిటీ 18 మీటర్ పర్ సెకండ్, కాబట్టి 18² = 2AS. A అంటే ఏంది, -g అనుకున్నాం కదా అప్పుడే. ఎందుకంటే బాల్ ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే గ్రావిటేషన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో త్రో చేసినాం కాబట్టి, విసిరినాం కాబట్టి -g తీసుకుంటాం. -9.81 ఇంటూ హైట్ h. S అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ h తీసుకున్నాం. S అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట, డిస్టెన్స్. హార్జెంటల్గా మూవ్ అవ్వట్లేదు బాల్, వర్టికల్గా మూవ్ అవుతుంది కాబట్టి హైట్ తీసుకుంటాం. హైట్ తీసుకొని h = 18² / 2 × 9.8. ఓకేనా, మనకి ఏమొస్తుంది, h = 16.51 మీటర్, 16.51 మీటర్స్ వస్తుంది. సో మనకు బాల్ బిల్డింగ్ పై నుంచి విసిరినప్పుడు మ్యాక్సిమం హైట్ చేరడానికి ఎంత హైట్ పట్టిందంటే, ఈ హైట్ వచ్చేసి 16.51 మీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 16.51 అనమాట. 16.51 వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, నెక్స్ట్ టోటల్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 16.51 అంటాడు. ఫ్రమ్ గ్రౌండ్ నుంచి, అంటే గ్రౌండ్ నుంచి బిల్డింగ్ హైట్ ఎంత, 25 మీటర్. 25 మీటర్ ప్లస్ 16.51, 25 మీటర్ ప్లస్ 16.51, ఇవి రెండింటిని యాడ్ చేసి ఏమవుతుంది, మనకి టోటల్ హైట్ వస్తుంది. టోటల్ హైట్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద స్టీల్ బాల్. టోటల్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ h = 25 ప్లస్ అంటే బిల్డింగ్ హైట్ అనమాట, 25 మీటర్స్ ప్లస్ h. సో h = 25 ప్లస్ 16.51, h =
41.5 మీటర్స్ 51 మీటర్స్. నెక్స్ట్ డౌన్వర్డ్ మోషన్. ఇప్పుడు వరకు అప్వర్డ్ మోషన్ అనుకున్నాం, డౌన్వర్డ్ మోషన్. ఎందుకంటే బాల్ మ్యాక్సిమం రీచ్ హైట్ అయిన తర్వాత అక్కడ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ స్టేబుల్ అయ్యి మళ్ళీ వెలాసిటీ 0 అయ్యి కింద పడిపోతుంది. సో డౌన్వర్డ్ మోషన్ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే వెలాసిటీ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అయితే ఏముంది, మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది కదా కింద పడడం. సో u ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0, ఫైనల్ వెలాసిటీ ఎంత ఇక్కడ స్ట్రైక్ అవుతుంది గ్రౌండ్కి, అదే ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు v2 అనుకుంటాం, తెలీదు మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి v ఈక్వల్ టు v2, హైట్ s ఈక్వల్ టు h. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, హెచ్ అంటే మనకి హైట్, అంటే డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో హెచ్ తీసుకుంటాం. ఎందుకంటే బాల్ అనేది వర్టికల్ మోషన్లో మూవ్ అవుతుంది, హారిజంటల్ మోషన్లో కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం, హైట్ వచ్చేసి ఎస్ ఈక్వల్ టు హెచ్ తీసుకుంటాం. మనకి హైట్ ఎంతో మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం కదా, 41.51 మీటర్స్ ఆల్రెడీ తెలుసు. అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేంత వరకు 41.51 మీటర్సే పడుతుంది. మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత వెలాసిటీ 0 అక్కడి నుంచి గ్రౌండ్కి స్ట్రైక్ అయ్యేంత వరకు కూడా సేమ్ హైటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 41.51 మీటర్స్ ఇచ్చాం. నెక్స్ట్ యాక్సలరేషన్ ఏముంది, ఇప్పుడు పైనుంచి కింద పడుతుంది, అంటే గ్రావిటేషన్ ఫోర్స్ డైరెక్షన్లోనే బాల్ మూవ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం వాల్యూ. ఇక్కడేమో బాల్ని ఇక్కడి నుంచి అంటే గ్రావిటేషన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయింది, నెగిటివ్ తీసుకున్నాం ఇక్కడ -g. అక్కడి నుంచి ఆ వెలాసిటీ 0 అయ్యి కింద పడేటప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్కి సైడే వస్తుంది అనమాట. గ్రావిటేషన్ ఫోర్స్ డైరెక్షన్లోనే యాక్సలరేషన్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం. a ఈక్వల్ టు ప్లస్ 9.81 మీటర్ సెకండ్ స్క్వేర్, t ఈక్వల్ టు టైం t ఈక్వల్ టు t2 అనుకున్నాం. ఇక్కడ మనము t1 అనుకున్నాం, ఇక్కడ t2 అనుకున్నాం. ఫ్రమ్ ద రిలేషన్ v² - u² ఈక్వల్ టు 2as. v² అంటే v2 స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి అలాగే పెట్టేస్తాం. u2 అనేది 0 అవుతుంది కదా, మనకు అక్కడ 0 u అంటే ఫైనల్ ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 9.81 × 41.51 మీటర్స్ ఓకేనా, ఈక్వల్ టు 814.43 వస్తుంది. ఏది v2. సో మనం v2ని స్క్వేర్ ఈక్వల్ టు పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా, 2 × 9.81 × 41.51 ఏమవుతుంది, 814.43 అవుతుంది. ఇక్కడ v2 స్క్వేర్ ఉంది కదా, v2 స్క్వేర్ ఈక్వల్ టు పంపిస్తే రూట్ అవుతుంది. సో v2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81.43. మన దీని వాల్యూ ఏమొస్తుంది, v2 ఈక్వల్ టు 28.54 వస్తుంది. సో v2 వాల్యూ వచ్చేసి అంటే ఫైనల్ వెలాసిటీ మనకి ఆ స్టీల్ బాల్ గ్రౌండ్కి వచ్చి గ్రౌండ్ తగిలినప్పుడు స్ట్రైక్ అయినప్పుడు దానికి వెలాసిటీ 28.55 మీటర్ పర్ సెకండ్. మన వెలాసిటీ యూనిట్స్ ఏంది, మీటర్ పర్ సెకండ్. యాక్సలరేషన్ యూనిట్స్ ఏమి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టైంకి యూనిట్స్ ఏంది, సెకండ్స్. ఓకేనా, హైట్కి యూనిట్స్ ఏంది, హైట్కి డిస్ప్లేస్మెంట్కి మీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ ద రిలేషన్ ఇంకో రిలేషన్ యూజ్ చేసి ఏం కనుక్కోవాలి మనము, టైం కనుక్కోవాలి. v ఈక్వల్ టు u ప్లస్ 80. v వచ్చేసి మనకి ఏంది, ఫైనల్ వెలాసిటీ ఆల్రెడీ కనుక్కున్నాం 28.54 మీటర్ పర్ సెకండ్, ఈక్వల్ టు u ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత, u ఈక్వల్ టు 0 ఉంటుంది. నెక్స్ట్ 2 × a ప్లేస్లో g 9.81 ఇంటూ మనకి s డిస్టెన్స్ ఎంత మనకి ఆల్రెడీ కనుక్కున్నాం కదా 41.51. సో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ కాదు మన ఇది కదా అనుకోసం. v ఈక్వల్ టు u ప్లస్ 80 28.54 ఇనిషియల్ ఫైనల్ వెలాసిటీ, u ఈక్వల్ టు ఇనిషియల్ వచ్చి 0 ఉంది, ఎందుకంటే అక్కడ మనకి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ 0 అయ్యి పైనుంచి కింద పడుతుంది కాబట్టి. ప్లస్ a ఈక్వల్ టు 9.81 అంటే గ్రావిటేషన్ ఫోర్స్ g వచ్చేసి 9.81 అనమాట. నెక్స్ట్ t2 కనుక్కోవాలి. t2 ఎంత వచ్చింది, 2.91 సెకండ్స్, అంటే అప్రాక్సిమేట్గా 3 సెకండ్స్ పట్టింది. బాల్ మనం బిల్డింగ్ పై నుంచి ఇసిరినప్పుడు మ్యాక్సిమం హైట్ చేరడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది, మనకి అక్కడ 1.83 సెకండ్స్ పట్టింది, అంటే 2 సెకండ్స్ పట్టింది. అదే బాల్ అక్కడి నుంచి కింద పడడానికి ఎంత సెకండ్స్ పట్టింది అంటే 2.91 సెకండ్స్, అంటే అప్రాక్సిమేట్లీ 3 సెకండ్స్ పట్టింది. సో టోటల్ టైం డ్యూరింగ్ విచ్ ది బాడీ ఇన్ మోషన్, టోటల్ టైం ఎంత పట్టింది, t1 క్యాపిటల్ T ఈక్వల్ టు t1 ప్లస్ t2 1.83 ప్లస్ 2.91 4.74 సెకండ్స్ పట్టింది, అంటే 5 సెకండ్స్ పట్టిందంట అప్రాక్సిమేట్. ఓకేనా స్టూడెంట్స్.